Hi, welcome friends. Welcome to today's video. ఇంట్రెస్టింగ్ ఏంటంటే 25,000కి వెళ్ళటానికి వెళ్ళిపోవచ్చు, చాలా ఈజీ, కష్టమేం కాదు. కానీ ఎందుకనో తటపటాయిస్తుంది అది వెళ్ళటానికి. ఈరోజు 25,000 వచ్చేసిన పరిస్థితే. 24,950 950 ప్లస్ ఇట్ ఈస్ నథింగ్ కదా. ఆ 25,000 క్రాస్ చేయడానికి గత 3 రోజుల నుంచి మురిపించే మొగలు సినిమా చూపిస్తుంది నిఫ్టీ. బట్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అది అలా అలా అనిపిస్తున్నది. ఎట్లా అండి, ఎట్లా చెప్తున్నారండి అంటే, అదేమి నేనేమి గెస్ చేయటం లేదు. ఐ విల్ షో యూ. ఎట్లా అంటే see, ఒకసారి చూడండి. సో దిస్ ఈజ్ నిఫ్టీ. ఎలక్షన్ కౌంటింగ్ రోజున తగ్గినటువంటి ఇది 4th జూన్. ఆ తర్వాత నుంచి వన్స్ అగైన్ స్టార్టెడ్ పికింగ్ అప్. ఇది ఇక్కడికి వచ్చింది. ఈరోజు విశేషం ఏంటంటే చూడండి, ఇది ఈ డబుల్ టాప్ లాస్ట్ 2 సెషన్స్ ఆ డబుల్ టాప్ దగ్గర కొంచెం తటపటాయించింది కదా. ఈరోజు ఈ డబుల్ టాప్ని క్రాస్ చేసి పైకి వెళ్ళింది. అంటే ఇంకేముంది, నెక్స్ట్ 25,000 అనేది ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్, ఇట్స్ సింప్లీ ఏ ఫార్మాలిటీ, అంతే, ఏం లేదు. అంటే ఇప్పుడు 25,000 దగ్గరికి వెళ్ళి ఆగుతుందా, ఆగి అక్కడి నుంచి ఏమైనా సెల్లింగ్ వస్తుందా, లేకపోతే అక్కడి నుంచి అందుకుంటుందా అనేది ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్, $1 బిలియన్ క్వశ్చన్. ఇక్కడ ఆర్ఎస్ఐ తీసుకుంటే 70 క్రాస్ అయిపోయి 72కి వచ్చింది చూడండి, 72. తర్వాత ఎంఏసిడి ఇండికేటర్ కూడా దిగువ నుంచి క్రాస్ చేసేసింది, పాజిటివ్ జోన్లోకి వచ్చింది ఆల్మోస్ట్. ఎంఏసిడి కూడా ఆల్మోస్ట్ వచ్చిందంటే జస్ట్ అబౌట్ టు టచ్, ఏం లేదు, జస్ట్ టచ్ చేసింది కొంచెం. ఇట్ ఈస్ జస్ట్ బిలో ది రెడ్ లైన్. సో దీన్ని బట్టి ఏంటంటే ఎస్, దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ, దెర్ ఈస్ హయ్యర్ ప్రాబబిలిటీ దట్ tomorrow or day after it will cross 25,000 and maybe 25,000 plus, beyond 25,000. అయితే 25,000 దాటి ఎంత వెళ్ళవచ్చు, వెళ్ళగలదు అనేది ఆ ప్రాబబిలిటీ కూడా చూద్దాం. సో ఈలోగా బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నట్లయితే, బ్యాంక్ నిఫ్టీ మాత్రం డీలా చూడండి. బ్యాంక్ నిఫ్టీ ఇప్పటికీ కూడా ముందుకు వెళ్ళలేక ఇది సపోర్ట్. ఈ సపోర్ట్ నుంచి పైకి వెళ్ళటానికి సైడ్ వేస్ వచ్చేస్తున్నది, కానీ బ్యాంక్ నిఫ్టీ డిసైసివ్గా పైకి వెళ్ళలేకపోతున్నది. అంటే వీక్నెస్ అనటం కాదు, కానీ స్ట్రెంగ్త్ మాత్రం లేదు. అండ్ ఆర్ఎస్ఐ స్టిల్ 48, అంటే 50 కూడా లేదు, 50 కూడా క్రాస్ అవ్వాలి. ఎంఏసిడి నెగిటివ్ జోన్లో ఉంది, ఎంఏసిడి ఇండికేటర్. సో దీని దృష్ట్యా ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఈజ్ స్టిల్ టు రికవర్. బ్యాంక్ నిఫ్టీలో స్ట్రెంగ్త్ కనిపించడం లేదు, కానీ నిఫ్టీలో అలా కాదు కదా, దేర్ ఈజ్ స్ట్రెంగ్త్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ కదా. సో అది అందువలన బేస్డ్ ఆన్ దిస్ ఐ డూ సే ఇట్ ఈస్ ఓన్లీ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. రేపు ఏముందండి, 50 పాయింట్లు, దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయవలసిన అవసరం లేదు. అది
గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి తగ్గితే తప్ప ఇది 25,000 అనేది ఇట్స్ ఓన్లీ ఏ మ్యాటర్ ఆఫ్ టైం, ఇట్స్ ఓన్లీ ఏ ఫార్మాలిటీ. మరి ఇప్పుడు మార్కెట్లో అదర్ ఆస్పెక్ట్స్ ఏంటి? ఒక ఆస్పెక్ట్ అయితే వాలటైలిటీ ఇండెక్స్ కొద్దిగా పెరిగింది స్లైట్గా, అది చూద్దాం. వాలటైలిటీ ఇండెక్స్ ఈ వాలటైలిటీ ఇండెక్స్ 2.87% పెరిగింది, అంటే దగ్గర 3% పెరిగింది. నౌ ఇట్ ఈస్ 13.25. సో యు ఆర్ ఏబుల్ టు సీ దిస్. ఇంకా పెరిగింది, బట్ ఓకే. సో వాలటైలిటీ ఇండెక్స్ స్లైట్గా పెరిగింది, బట్ దట్ నీడ్ నాట్ బి టేకెన్ యాజ్ ఏ నెగటివ్ సైన్. బట్ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో బరాబర్ ఈక్వల్గా ఉంది, అంటే అడ్వాన్స్ పెరిగిన షేర్ల సంఖ్య తగ్గిన షేర్ల సంఖ్య ఈక్వల్గా ఉంది. అది దట్ ఈజ్ న్యూట్రల్, నో ఇండికేటర్. తర్వాత 3% వాలటైలిటీ ఇండెక్స్ పెరగటం అది పెద్ద ఇష్యూ ఏం కాదు. స్టిల్ ఇట్ ఈజ్ అరౌండ్ 13 ఓన్లీ, 13.5 లెవెల్. అది అసలు ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. టెక్నికల్గా చూస్తే 25,000 చాలా అతి సమీపంగా ఉంది. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో నెగిటివ్గా లేదు. వాలటైలిటీ ఇండెక్స్ స్లైట్గా పెరిగింది, కానీ అది నెగిటివ్ ఆస్పెక్ట్, కానీ స్లైట్గా పెరిగింది. అంటే కొంచెం బయాస్ చూపించాలంటే టెక్నికల్గా ఈజీగా అనిపిస్తున్నది ఏది 25,000 క్రాస్ అవడం. నిఫ్టీకి సంబంధించి బ్యాంక్ నిఫ్టీకి అంత స్ట్రెంగ్త్ లేదు, ఇది కదా. తర్వాత రేపు వీక్లీ సెటిల్మెంట్. సో వీక్లీ సెటిల్మెంట్ ఎలా ఉంటుంది? మనం జస్ట్ లెటస్ ట్రై టు గెస్. ఆప్షన్ చైన్కి వెళ్దాం. చూడండి, ఒక్కసారి జాగ్రత్తగా చూడండి, నేర్చుకోండి. క్వారీస్ యూఆర్ లెర్నింగ్ సంథింగ్. అంటే వాట్ ఈజ్ రాంగ్? నేర్చుకుంటే తప్పే ఉంది. ఆప్షన్ చైన్కి వెళ్దాం. సో ఆప్షన్ చైన్లో స్పాట్ ఎంత ఉందండి? నిఫ్టీ 24,951, అంటే 950. స్పాట్ 950 కదా. సో 24,950 దగ్గర ఇక్కడ ఏమిటి పొజిషన్? లెట్ us చెక్. చూసారా, 24,950, దిస్ ఈజ్ ద లెవెల్. $24,950 లెవెల్ నేను మార్క్ చేశాను, ఒకసారి చూడండి. ఇక్కడ బేసిక్ ఏంటంటే ఆప్షన్ చైన్లో ఈ లెవెల్ ఇది చెక్ చేయాలి ఫస్ట్, ప్రైమా ఫేస్. అంటే ఇది చేసి దీన్ని బట్టి ప్రెడిక్ట్ చేస్తే యాక్యురేట్ రిజల్ట్ వస్తుందని కాదు, నియర్ యాక్యురసీ, జస్ట్ ప్రాబబిలిటీని చూడటం కోసం. ఇక్కడ చూడండి, 24,950 స్పాట్ ప్రైస్ దగ్గర, అంటే ఎట్ ది మనీ లెవెల్. ఆప్షన్స్ ఇక్కడ 96,400 ప్లస్ 400 వేసుకోండి. 96,400 కాంట్రాక్ట్స్ పుట్ సైడ్ ఉన్నాయి, అంటే ఇంతమంది అమ్మారు, ఇంతమంది కొన్నారు నంబరు. ఇప్పుడు కొనేవాడికి అమ్మేవాడు కావాలి, అమ్మేవాడికి కొనేవాడు కావాలి. కొనేవాడు లేకపోతే అమ్మేవాడు ఏం చేస్తాడు? అయినా అమ్మాలి అనుకుంటే తగ్గిస్తాడు, తగ్గించాల్సి వస్తుంది. లేదనుకుంటే కామ్గా ఉంటాడు. అక్కడ బయర్స్ సెల్లర్స్ కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు అక్కడ అనుకుంటే, అక్కడ నంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ తక్కువ ఉంటాయి, అంతే కదా. కానీ ఇక్కడ 96,400 ఆడ్ ఉంటే
అదే ఇక్కడ కాల్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూడండి, హియర్ 108,601, 108, 1,08,600, 1,08,000 ఇక్కడ ఉంటే 96,000 ఇక్కడ ఉన్నాయి. అంటే పుట్ సైడు ఎంత తేడా ఉంది? 12,000 కాంట్రాక్ట్లు, 12,000 కాంట్రాక్ట్లు కాల్ సైడ్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఎక్కువ కాల్స్ అమ్ముడయ్యాయని కదా. అంటే క్వాంటిటీ కాదు ఇక్కడ, నంబర్ ఆఫ్ ట్రేడ్స్, నంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. అఫ్ కోర్స్ దీని లిమిటేషన్ వల్ల క్వాంటిటీ తెలీదు. క్వాంటిటీతో పనే ఉందిలేండి. మామూలుగా ఇంతమంది పెరుగుతుందని కొన్నారు, అంతమంది తగ్గుతుందని అమ్మారు. కాల్ అమ్మటం అంటే తగ్గుతుందనే కదా. అయితే కాల్ సెల్లర్కి బై సెల్లర్కి, అంటే పుట్ సెల్లర్కి డిఫరెన్స్ ఇక్కడ. మార్కెట్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, జనరల్గా సెల్లర్స్ మార్కెట్ అవుతుంది. జనరల్గా సెల్లర్స్ మార్కెట్ అంటే కాళ్ళు ఎక్కువగా అమ్ముడయ్యాయి అనుకోండి, ఎక్కువ కాంట్రాక్ట్లు ఉన్నాయనుకోండి, అక్కడ ఆ స్ట్రైక్ ప్రైస్ లెవెల్లో పెరగకుండా ట్రై చేస్తారు అని. దే విల్ సీ దట్ ఇట్ విల్ నాట్ గో బియాండ్, ఎందుకంటే వాళ్ళకి లాస్ వస్తుంది కదా ఇఫ్ ఇట్ గోస్ బియాండ్. అలాగే పుట్ సైడు, పుట్ అమ్మేవాళ్ళు ఏంటంటే అంతకన్నా తగ్గకుండా చూడాలి. ఆ లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ కంటే తగ్గకుండా ఉంటే దే విల్ గెయిన్, అదర్వైజ్ తగ్గితే దే విల్ లూజ్. అందుకని వాళ్ళు ఏం చేస్తారు? తగ్గకుండా, పుట్ సెల్లర్స్ తగ్గకుండా ట్రై చేస్తారు ఆ పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే కాల్ సెల్లర్స్ అంతకన్నా పెరగకుండా ట్రై చేస్తారు, అంతే కదా. అంటే ఏమి చేయకుండా క్యాజువల్గా అమ్మేసి, కాల్స్ అమ్మేసి పుట్స్ అమ్మేసి కూర్చుంటారని అనుకోకండి. దే డూ ఎ లాట్, లేకపోతే దే కాంట్ విన్ ద రేస్. ఒక్కోసారి ఈక్వల్లీ టఫ్ అయితే వాళ్ళు వీళ్ళు కొట్టుకున్నారు అనుకోండి, బుల్స్ బేర్స్, అప్పుడు సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్, స్ట్రాంగర్ ది విన్నర్. సో ఇక్కడ బేసిక్గా ఏం కనపడుతున్నది? తగ్గుతుందని పుట్లు కొన్నవాళ్ళ సంఖ్య కంటే పెరుగుతుందని కాల్స్ కొన్నవారి సంఖ్య ఎక్కువ ఉంది. ఆహా, కాల్స్ చాలా మంది కొంటున్నారే, సో లెట్ మీ సెల్ అంటే సెల్లర్స్ అలా ఎక్కువ డిమాండ్ ఉండటం వల్ల ఎక్కువ సెల్లర్స్ అమ్మారు. కానీ ఎక్కువ డిమాండ్ ఉన్నప్పుడు సెల్లర్స్ ఏం చేస్తారు? నాకు కావాలి అని ఎగబడితే వీళ్ళు రేటు పెంచుతారు. సో కదా, ఒకసారి రేట్ చూద్దాం, చాలా జాగ్రత్తగా చూడండి. ఈ వీడియోని ముఖ్యంగా సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు 1, 2 సార్లు 3 సార్లు చూడండి. ఇక్కడ అండర్లైన్ చేశాను, ఇక్కడ ప్రైస్ చూడండి, ఎల్టీపీ అని ఉంది పైన. ఈ ఎల్టీపీ 99 రూపాయలు ఉంది. ఎందుకంటే స్పాట్ ప్రైస్ 24,950 దగ్గర ఎగ్జాక్ట్గా ఉంది. ఎగ్జాక్టే, ఒక పాయింట్ ఎక్కువ ఉంది యాక్చువల్గా. ఒక పాయింట్ ఇర్రెలవెంట్, ఇన్సిగ్నిఫికెంట్. ఇక్కడ 99 రూపాయలు. ఏది 24,950 దగ్గర కాలు కొనుక్కున్న వ్యక్తికి పలుకుతున్న రేట్ ఏంటంటే 99 రూపాయలు. అదే ఇక్కడికి వచ్చేటప్పటికి 67 రూపాయలు. చూసారా, 67 పైసలు. సో అంటే ఇక్కడ ప్రీమియం లేదు, చాలా తక్కువ ప్రీమియము. ఇక్కడ 100 అంటే మంచి ప్రీమియము. కాల్ సెల్లర్స్కి మంచి ప్రీమియం వస్తున్నది. బట్ రిస్క్ కూడా ఉంది కదా. ఇంతమంది ఎగబడి కొంటున్నారంటే అర్థం ఏంటి? పెరుగుతుందని వాళ్ళ నమ్మకం. 24,950 దాటి పైకి వెళుతుంది అని నమ్మకం. ఇక్కడ 100 రూపాయలు కొనుక్కునేవాడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఆలోచించి కొనుక్కుంటాడంటే, దిస్ విల్ గో బియాండ్ 100 పాయింట్స్. అంటే 24,950 ప్లస్ 100 ఈజ్ ఈక్వల్ టు 25,050. అంటే ఇక్కడ కొనుక్కున్న వ్యక్తి 25,050 కంటే దాటి వెళ్తుందని. ఎందుకంటే 100 రూపీస్ 99 అంటే 100 ఆల్మోస్ట్ 100 ప్రీమియం పే చేసేవాడు దాని మీద ఓవర్ అండ్ అబోవ్ ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా. అంటే మోర్ దాన్ ఇక్కడ 100 పాయింట్స్ ఇక్కడి నుంచి పెరిగితే అతనికి బ్రేక్ ఈవెన్ అవుతుంది, అతను కట్టిన ప్రీమియం అతనికి వచ్చేస్తుంది. అక్కడి నుంచి పెరిగితే లాభం వస్తుంది. కొనుక్కునేవాడు, ట్రేడ్ వేసేవాడు ఎప్పుడు కూడా లాభం కోసమే కదా చేస్తాడు. అంటే ఇక్కడ 25,050కి
కంటే దిగదు, అక్కడి నుంచి పైకి వెళుతుంది అనేది ఇక్కడ అసంప్షన్. ఇక్కడ పుట్టు కొనుక్కున్న వ్యక్తి ఏంటి పరిస్థితి? తగ్గుతుందని, అంటే 24,950 కంటే తగ్గుతుందని. ఎంత తగ్గుతుందని? ఎంతైనా తగ్గుతుంది, బట్ 67 రూపాయలు ప్రీమియం పే చేశాడు కాబట్టి అతనికి 24,900 కంటే దిగువకి, కొద్దిగా దిగువకి రావాలి. అప్పుడు ఇతను బ్రేక్ ఈవెన్ అవుతాడు. 24,950 కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఉంటే హీ విల్ లూజ్ మనీ, ఎందుకంటే ఆప్షన్ కరిగిపోతుంది కదా. సో ఇక్కడ ఇట్లా ఉంది ట్రేడ్ సెటప్ పొజిషన్. అయితే ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది అది చూడాలి. అంటే ఇది నిజంగా తగ్గితే ఇక్కడ 24,800 దగ్గర మంచి సపోర్ట్ కనబడుతుంది. ఇది చూడండి, పుట్స్ చూస్తున్నాను నేను. 2,21,600 ఇంత ఎక్కువ ఇంకెక్కడ లేదు దరిదాపులో. 221 ఇక్కడ ఉంది. 2,04,000 ఉంది 24,900 దగ్గర. అంటే 24,900 కంటే దిక్కుండా ట్రై చేస్తారు ముందు. 2,04,000 కాంట్రాక్ట్స్ ఉన్నాయి కాబట్టి. కానీ అంటే ఒక 50 పాయింట్స్ 24,900ని బ్రీచ్ చేసుకుని ఇంకా తగ్గిందనుకోండి, నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ 100 పాయింట్లు అంటే 24,800 దగ్గర 2,21,000 కాంట్రాక్ట్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ ద బెంచ్ మార్క్. ఇక్కడ ఆపేస్తారు, అంటే అంతకన్నా తగ్గకుండా ఖచ్చితంగా ట్రై చేస్తారు సరే. సో ఇంట్రెస్టింగ్గా ఉంది కదా స్టోరీ. ఐ థింక్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఇక్కడ తీసుకున్నట్లయితే 24,800 ఇక్కడ ఈ కాంట్రాక్ట్లు, ఇక్కడ బుల్స్ అంటూ ఎందుకులేండి, ఈ పుట్లు అమ్మిన వాళ్ళు ఇంతకన్నా తగ్గకుండా చూసుకోవాలి కదా. ఇంతకన్నా తగ్గితే ఏమవుతుంది? పుట్లు అమ్మిన వాళ్ళు, పుట్టు కొనుక్కున్న వాడికి లాభమే, తగ్గుతుంటే పుట్టు కొనుక్కున్న వాడికి లాభమే, కానీ పుట్టు అమ్మిన వాడికి లాస్ కదా. ఈ పుట్లు అమ్మేవాళ్ళు కదా ఈ బిజినెస్ రన్ చేసేది. పుట్లు కాల్స్ అమ్మేవాళ్ళు ఆప్షన్ రైటర్స్, ఆప్షన్ సెల్లర్స్ అంటారు వీళ్ళని. దే రన్ ది షో, దే రన్ ది బిజినెస్, ఎందుకంటే దే ఆర్ వెరీ బిగ్ ప్లేయర్స్. కాబట్టి బై ఆల్ మీన్స్ 24,800 అనేది బెంచ్ మార్కు, అంతకన్నా తగ్గనివ్వరు, అది కనబడుతున్నది. ఎక్సెప్షనల్ అంతే, ఇంతకన్నా తగ్గటం అంటే ఎక్సెప్షనే, జనరల్గా అవ్వదు. సో 24,950 అనేది ఇది స్పాట్ ప్రైస్, ప్రివైలింగ్ ప్రైస్, ఇప్పుడున్న ప్రైస్. ఈ ప్రైస్ దగ్గర చాలా కేర్ఫుల్గా గమనిస్తే ఇది అండర్లైన్ చేసిన చూడండి, దీన్ని ఇంప్లాయిడ్ వాలటైలిటీ అంటాం. ఈ ఇంప్లాయిడ్ వాలటైలిటీ ఇక్కడ మీడియన్ అనుకోండి, మధ్యగా ఉన్నది, పైన 2 కింద 2 కలిపి యావరేజ్ చేయొచ్చు. కానీ ఇక్కడ 18.23 అంటే వాలటైలిటీ ఇండెక్స్ 18 ఉందండోయ్. 18 అంటే కొంచెం ఎక్కువే, 12, 13, 14 పర్వాలేదు, 18 ఉంది. అంటే దాని ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే ఇక్కడ సెల్లర్స్, బయర్స్ ఎక్కువ మంది అయిపోయారు, మాకు కావాలని ఎక్కువ మంది కొంటున్నారు. వాళ్ళు సెల్లర్స్ వెనక్కి లాగుతారు కదా. ఎక్కువ మంది డిమాండ్ పెరిగితే ఏమవుతుంది? సప్లై వెనక్కి లాగుతారు. సప్లై వెనక్కి లాగి బెట్టు చేసి అమ్ముతారు, రేటు పెంచి అమ్ముతారు. ఇక్కడ జరిగింది అదే, రేటు పెరగటం వల్లే ఇక్కడ 99 రూపాయలు ఉంది, ఇక్కడేమో సేమ్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర 67 రూపాయలు ఉంది. 67 రూపాయలు ఉండటానికిను 67 రూపాయలు ఉండటానికి 99 రూపాయలు ఉండటానికి డిఫరెన్స్. ఇక్కడ వాలటైలిటీ ఇండెక్స్, ఇంప్లాయిడ్ వాలటైలిటీ 18.23 ఉంటే ఇక్కడ వాలటైలిటీ ఇండెక్స్ 13.65 ఉంది. చూసారా?
అంటే ఇక్కడ పుట్లు కొనేవాళ్ళు తక్కువ, తగ్గుతుంది అని పుట్లు కొనుక్కునే వాళ్ళు తక్కువ ఈ మార్కెట్లో. పెరుగుతుందని కాల్స్ కొనుక్కునే వాళ్ళు ఎక్కువ. కొనుక్కునే వాళ్ళు ఎక్కువగా ఎగబడుతున్నారు కాబట్టి అమ్మేవాళ్ళు రేటు పెంచారు. ఆ రేటు పెంచడం దట్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఇంప్లాయిడ్ వాలటిలిటీ. ఇంప్లాయిడ్ వాలటిలిటీ అందుకే పెరిగింది. ఇంప్లాయిడ్ వాలటిలిటీ పెరిగినప్పుడు న్యాచురల్‌గా పెరిగిందంటే అర్థం ఏంటంటే దాని ప్రైస్ పెరుగుతుందని అర్థం. అక్కడ ఆప్షన్ రూ. 99కి కొనటానికి సిద్ధంగా ఉన్నారు. కొన్నారు. లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్. అంటే పెరుగుతుందని ఎక్కువ మంది అనుకుని ఎక్కువ ప్రీమియం తోటి కొన్నారు. ఎక్కువ ఎందుకు ప్రీమియం పెట్టవలసొచ్చిందంటే సెల్లర్ లేడు. తక్కువలో మేమమ్మం అంటున్నారు. మేమమ్మం అంటే ఎంతకో కొంతకి ఇవ్వయా అని ఎగబడితే సరే రేట్లు పెంచేసి అమ్మారు. ఆ రేట్లు పెంచడం దాన్ని దట్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఇంప్లాయిడ్ వాలటిలిటీ. పుట్టు దగ్గర రేట్లు ఎవరు పెంచారు? కొనుక్కోండయా అమ్ముతాం పుట్లంటే మాకొద్దు మార్కెట్ తగ్గదు అని ఎక్కువ మంది అభిప్రాయపడటం వలన తక్కువ మంది మాత్రమే పుట్లు కొన్నారు. సో, ఇక్కడ కాంట్రాక్టులు కూడా 96,000 అయితే ఇక్కడ 108,000, 1,08,000 అఫ్‌కోర్స్ ఇది పెద్ద సిగ్నిఫికెంట్ కాదనుకోండి. బట్ ఇక్కడ ఇంప్లాయిడ్ వాలటిలిటీ 13.65 ఉంటే ఇక్కడ ఇంప్లాయిడ్ వాలటిలిటీ 18.23. అంటే దీన్ని బట్టి ఏంటంటే మార్కెట్టు పెరుగుతుంది అని ఎక్కువ మంది కాల్స్ కొన్నారు. అయితే లుక్ ఎట్ ఆన్ ది ఆపోజిట్ సైడ్. వీళ్ళు కాల్స్ అమ్మిన వాళ్ళు బిగ్ ప్లేయర్స్ గదా! కాల్స్ కొనుక్కున్న వాళ్ళు మీలాంటి నాలాంటి స్మాల్ ప్లేయర్స్. కాబట్టి ఈ కాల్స్ అమ్మిన వాళ్ళు ఖచ్చితంగా దే విల్ సీ ఇది ఇంతకన్నా పెరగకుండా ఉండటానికి ప్రయత్నిస్తారు. ప్రతిఘటన ట్రై చేస్తారు కదా! ఏం చేస్తారంటే ఏదైనా చేస్తారు. నిఫ్టీ స్టాక్స్‌ని అమ్ముతారు. నిఫ్టీ స్టాక్స్‌ని అమ్మితే ఏమవుతుంది? మెయిన్ కొంచెం స్టాక్స్ అమ్మితే నిఫ్టీ తగ్గుతుంది గదా! అట్‌లీస్ట్ పెరుగుతుంటే ఏం చేస్తారు వీళ్ళు అడ్డుకడతారు. పెరుగుతుంటే పెరగనివ్వకుండా అమ్ముతారు. షార్ట్ సెల్లింగ్ చేస్తారు. అట్లాగే ఏదో చేసి నిఫ్టీ పెరగకుండా చూడాలి. ఇది చేస్తారు. అయితే నోబడీ ఈస్ ఎ విన్నర్. నోబడీ కెన్ బి ఎ రెగ్యులర్ విన్నర్. అంటే కన్సిస్టెంట్‌గా ఇప్పుడు ఇక్కడ ఎవరు గెలుస్తారు రేపు? దట్ వి డోంట్ నో. పాజిబిలిటీ ఏం కనపడుతున్నదంటే ఆహ్, ఎక్కువ కాల్స్ అమ్ముడయ్యాయి కాబట్టి కాల్ సెల్లర్స్ జాగ్రత్తగా ఉండి పెరగకుండా అడ్డుపడతారు అని. సైంధవుడిలాగా అడ్డుపడతారు అని అర్థం. కానీ ఇఫ్ దే ఫెయిల్ సడెన్‌గా బయింగ్ వచ్చేస్తే సారీ సడెన్‌గా సెల్లింగ్ వచ్చేస్తే ఓకే. సారీ. సడెన్‌గా సెల్లింగ్ వచ్చేస్తే పర్వాలేదు. కాల్ సెల్లర్స్ బెనిఫిట్ పొందుతారు గదా! సడెన్‌గా బయింగ్ వచ్చేసింది. బయింగ్ వచ్చినప్పుడు పెరుగుతుంది గదా నిఫ్టీ. సో, నిఫ్టీ పెరగటం మొదలుపెట్టినప్పుడు వీళ్ళు అడ్డుకోగలుగుతారా? ఎంత ట్రై చేస్తారు అనుకుందాం. వీళ్ళు ట్రై చేస్తారు ఎలాగో ఆపడానికి పెరగకుండా. కానీ వీళ్ళు ఆపలేకపోతే ఫ్లడ్ గేట్స్ ఓపెన్ అయిపోతాయి. ఆ ఫ్లడ్ లాగా అప్పుడేమవుతుంది? పైకెళ్ళిపోతుంది. గాట్ ఇట్? రేట్ పెరిగిపోతుంది. రేట్ పెరిగిపోవటం అంటే ఇక్కడ కిందకి రండి. 25,000 25,000 దగ్గర 2,83,000 కాంట్రాక్ట్‌లున్నాయి. అంటే ఇక్కడ 25,000 దగ్గరే గట్టిగా ఆపడానికి ప్రయత్నిస్తారు. కానీ పుట్ సైడ్ అంత లేదు. 126 నేచురల్ ఉండదు కదా! నేచురల్ ఉండదు. మరి అది ఆపలేకపోతే ఎందుకంటే 2,83,000 అంటున్నాం గదా! హ్మ్. నెక్స్టు నెక్స్ట్ 25,000 ఒక్కొన్న దగ్గర గూడా ఉంది ప్రతిఘటన 229,00,000. 229,00,000 అది పెద్ద సిగ్నిఫికెంట్ కాదు. సిగ్నిఫికెంట్‌గా ఇక్కడుంది. అల్టిమేట్ 3,28,000. ఈ 3,28,000 ఒక్కసారి చూడండి. 25,200 అంటే 25,200 దాటి వెళ్ళటం అసంభవం ఆల్‌మోస్ట్. ఎక్సెప్షనల్. హైలీ ఎక్సెప్షనల్ అయితే తప్ప ఎంత ఫ్లడ్ గేట్స్ ఓపెన్ అయినా ఇక్కడ వీళ్ళు గట్టిగా ఆపుతారు. ఎందుకని 3,28,000 372 కాంట్రాక్ట్స్ ఇక్కడ అయినియి. మరి ఎక్కువ కాంట్రాక్ట్‌లు ఇక్కడ అయినియి. అంటే 2,200 దగ్గర ఎక్కువ మంది అమ్మారు. ఏమని? ఇంతకన్నా పెరగనివ్వము అని అమ్మారు. కొనుక్కున్న వాళ్ళు కొనుక్కున్నారు. పెరుగుతుందని కొనుక్కున్నారు. అది కొనుక్కున్నోడు ఓకే. సో, ఇక్కడ లిమిట్స్ వచ్చేసినాయి. చూసారా?
25,200 అప్పర్ లిమిట్ అయితే 24,800 అనేది లోవర్ లిమిట్. చూసారా? నౌ బ్యాటిల్ ఈస్ సెట్ బిట్వీన్ 24,800 అండ్ 25,200. గాట్ ఇట్? ఇక్కడ ఇక్కడ ఓకే. సో నెక్స్ట్ ఏం జరుగుతుందనేది రేపు చూద్దాం. రేపు చూసిన తర్వాత మళ్ళీ ఈ అనాలిసిస్ మళ్ళీ ఐ విల్ కమ్ బ్యాక్. సో నౌ ఇట్ ఈస్ క్లియర్ 24,800 25,200 మధ్యనే ఉంటుంది. అయితే ఎక్కువ మ్యాక్సిమం పెయిన్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ చూడండి. 25,000 దగ్గర 126,000 కాంట్రాక్ట్స్ ఉంటే 283,000 కాంట్రాక్ట్స్ ఉన్నాయి. కాబట్టి 25,000 దగ్గరికి రాకుండా ప్రయత్నిస్తారు ఫస్ట్. కాబట్టి ఇక్కడ కాదు. మరి 24,950 దగ్గర ఇద్దరికి 2 కాంట్రాక్ట్లు కూడా దగ్గరగా ఉన్నాయి. 24,900 దగ్గర ఏంటంటే ప్రతిఘటన అక్కడేమో బయర్స్ వచ్చేస్తారు సపోర్ట్. ఇక్కడ బయర్స్ వచ్చేస్తారు తగ్గకుండా చూడడానికి. అలాగే 25,000కి వచ్చేటప్పటికి సెల్లర్స్ వచ్చేస్తారు. అంటే ఏమండి, వెరీ సింపుల్. 24,900 25,000 దగ్గరే సినిమా అంతా. అసలు సినిమా అంతా 24,900 అండ్ 25,000 అంటే 100 పాయింట్ల దగ్గరే ఉంది. పెద్ద మూమెంటు రాకపోవచ్చు రేపు. దీన్ని బట్టి పెద్ద మూమెంట్ అంటే 200-300 పాయింట్లు పైకో కిందకో రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. దిస్ ఈజ్ కాల్డ్ యాక్చువల్లీ డెరివేటివ్ అనాలిసిస్. ఇది టెక్నికల్ అనాలిసిస్ కాదండి. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ డెరివేటివ్స్ అనాలిసిస్. ఎందుకంటే డెరివేటివ్స్ని బేస్ చేసుకుని అనలైజ్ చేస్తున్నాము. టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటంటే గ్రాఫ్స్ చూస్తాం, చార్ట్స్ చూసి అనలైజ్ చేస్తాం. చూసారా? దిస్ ఈజ్ ఎ సైన్స్. యాక్చువల్లీ దిస్ ఈజ్ ఎ సైన్స్. కానీ ఎంత సైన్స్ అయినా యాక్యురేట్ సైన్స్ కాదు కదా. ఇది డైనమిక్, ఎకనామిక్స్, సోషియాలజీ లాంటి సైన్స్, సోషల్ సైన్స్ లాంటిది. ఇప్పుడు ఫిజికల్ సైన్సెస్, న్యాచురల్ సైన్సెస్ అనుకోండి, అవి ఎగ్జాక్ట్గా జరుగుతాయి, అలాగే జరుగుతాయి. ఇవి సోషల్ సైన్సెస్లో పార్ట్ కాబట్టి డైనమిక్గా ఉంటుంది. కాబట్టి ఎగ్జాక్ట్గా అలా జరగాలేమీ లేదు, ప్రాబబిలిటీ మాత్రమే. సో ఇది ఏమిటంటే సడన్గా ఏదైనా ఒక గ్రూపు బై చేద్దామని లేదా సెల్ చేద్దామని సిద్ధపడితే అప్పుడు ఈ ఈక్వేషన్స్ ఫెయిల్ అవుతాయి. ఈ కంక్లూజన్స్, ఇన్ఫరెన్సెస్ ఫెయిల్ అవుతాయి కదా. సో మ్యాక్సిమం పెయిన్ ఎక్కడుందండి? బిట్వీన్ 900 అండ్ 24,900 అండ్ 25,000 అంటే ఆ 100 పాయింట్ల దగ్గర మ్యాక్సిమం పెయిన్ ఉంది. అదర్వైజ్ ఇవి ఎల్లలు దాటితే, సరిహద్దులు దాటితే 24,900 కంటే ఇంకా ఎల్లలు దాటి దిగువకు వెళితే, తగ్గితే 100 పాయింట్లే. ఇంకొక 100 పాయింట్ల వరకు ఓకే. ఇంకా ఆ 100 పాయింట్లకి వచ్చేటప్పటికి గట్టిగా సపోర్ట్ వచ్చేస్తుంది, పడినెవరు ఇంకా అంతకన్నా తగ్గకుండా ప్రయత్నిస్తారు. సో ఆ లిమిటే 24,800. మరి ఇక్కడ బయింగ్ వచ్చేస్తే వీళ్ళు అడ్డుకట్ట వేశారు కదా, పెరగనివ్వం అని 25,000 దగ్గర గట్టిగా ఆపేస్తారు, ట్రై చేస్తారు. దే డూ దేర్ బెస్ట్. వాళ్ళ బలం చాలకపోతే, బయింగ్ ఎక్కువగా ఉంటే, అగ్రెసివ్గా ఉంటే నెక్స్ట్ 25,100 దగ్గర ఆపుతారు. ఆ రేంజ్లో ఆగాలి. అక్కడ కూడా ఆగకపోతే రామబాణమే, అల్టిమేట్ 3,28,000 కాంట్రాక్ట్స్ ఉన్నాయి. ఎక్కడ? 25,200 దగ్గర. అంటే ఇక్కడ సమస్య లేదు, ఇంతకన్నా పెరగనవరు ఎట్టి పరిస్థితుల్లో. ప్రాణం పోయినా కానీ కట్ట వేసేస్తారు. అటు 24,800 దగ్గర అడ్డుకట్టు వేస్తే, ఇటేమో 25,200 దగ్గర వీళ్ళు అడ్డుకట్టు వేసి కూర్చున్నారు. సైన్యం అక్కడ ఇక్కడ ఉన్నారు, అల్టిమేటు. అయితే మధ్యలో ఫైటింగు
24,900 25,000 మధ్యలో ఉంటుంది. ఎక్సెప్షనల్గా ఎల్లలు దాటి ఎక్సెప్షనల్గా పైకి వెళ్ళటం లేదా కిందకి రావటం జరుగుతుంది. అట్లాంటి ఎక్సెప్షనల్ కేసెస్లో పెరిగితే 25,200 లెవెలు, తగ్గితే 24,800 లెవెలు. అంటే వెరసి 24,800 25,200 అంటే ఎంతండి? 400 పాయింట్లు. మరి ఎక్కువేం కాదు కదా! 2% కూడా లేదు. 1.7% ఏసుకోండి. అంతే కదా! 25,000 ఇండెక్స్‌లో 400 పాయింట్లంటే ఎంతండి? 1.7% సుమారుగా. 2% కూడా కాదు. 2% అంటే 500 పాయింట్లు కదా! ఇది 400 పాయింట్లే రేంజ్. ఈ రేంజ్ 24,800, 25,200 రేంజ్. బట్ మాక్సిమం ఆహ్, ఎక్కడ అంటే ఎక్కడ మాక్సిమం తిరుగుతుందంటే పివోట్ అంటే సెంట్రల్ ఏరియా ఏదంటే 24,900, 25,000. 24,900, 25,000 అంటే 100 పాయింట్లు. ఆ 100 పాయింట్ల దగ్గర ఎక్కువ కాన్సంట్రేషన్ ఉంటుంది. హ్మ్. సో, ఇంట్రెస్టింగేనా? మీరు వీడియోలో ఈరోజు నేను చెప్పింది మీ కామెంట్ బాక్స్‌లో పెట్టండి. మీకు అర్థమైందా? లేదా? ఇంట్రెస్టింగ్‌గా ఉందా? లేదా? అర్థమైన వాళ్ళకి ఇంట్రెస్టింగ్‌గా ఉండాలి. అర్థమైంది గానీ ఇంట్రెస్టింగ్‌గా లేదంటే మళ్ళీ సంథింగ్ రాంగ్. హ్మ్. అర్థం కాని వాళ్ళకి ఎలాగో అర్థం కాదు. నథింగ్ టు వరీ. ఎందుకంటే కొంచెం టెక్నికల్ సబ్జెక్ట్ కదా! సో, దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. ఫ్రైడే ట్రేడింగ్ ట్యుటోరియల్ చూసేవాళ్ళు కూడా ఇది చూడాలి ఈ వీడియోని. ట్రేడింగ్ చేసేవాళ్ళు, ట్రేడింగ్ నేర్చుకునేవాళ్ళు ఖచ్చితంగా ఇట్లాంటి వీడియోని చూడాలి. మరలా 2, 3 సార్లుగా వినాలి జాగ్రత్తగా. టు అండర్‌స్టాండ్. ఓకే. బావుందండి. సో, థాంక్ యూ వెరీ మచ్. మనం కంక్లూషన్‌కొచ్చేసాం. వి హావ్ డ్రాన్ సమ్ కంక్లూజన్. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. బిఫోర్ ఐ క్లోజ్, వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఆర్ ఇంప్రెస్ అపాన్ యూ ఈజ్ ఇక్కడ ఎఫ్ఐఐస్ ఈరోజు కూడా అమ్మారండి. హలో! ఎఫ్ఐఐస్ ఈరోజు కూడా అమ్మారు. మామూలుగా కాదు. చితక్కొట్టేశారు. హ్మ్. ఎలా చితక్కొట్టేశారంటే ఇవాళ 3,400, 500 3,600 ఆ రేంజ్‌లో ఇవాళ కూడా అమ్మారు. నిన్నైతే 5,600 కోట్లు అమ్మారు. ఇవాళ 3,500, 600 రేంజ్‌లో అమ్మారు. అంతకుముందు రోజున 2,500 కోట్లు అమ్మారు. అంటే ఏంటిది? 2.5, 5.5, 8, 8, 3.5, 11.5, 11.5 అంటే 11, 12,000 కోట్లు 3 రోజులు అమ్మారు. ఇలా రోజు అమ్ముతూనే ఉన్నారు. సో, ఎఫ్ఐఐస్ అయితే తగ్గేది లేదని అమ్మేసుకుంటున్నారండి. అమ్ముకుపోదాం అన్నట్టుగా. డిఐఎస్ దానికి ధీటుగా కొంటున్నారు. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎంత అమ్మారో అంత డిఐఎస్ కొన్నారు. అందుకని తగ్గల. వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నారు ఇండియన్ మార్కెట్స్‌ని. లేకపోతే ఈ పాటికి ఎప్పుడో 22,000కి ఎళ్ళుండేది. 21,000, 22,000 అలా పడేసి ఆళ్ళు అమ్మటం, పడేసి కవర్ చేసుకోవటం అట్లా చేసేవాళ్ళు. బట్ ఈసారి ఇప్పుడు ఉన్న పొజిషన్ ఏంటంటే వాళ్ళ పప్పులు ఉడకటం లేదు. దట్స్ వాట్ హ్యాపెనింగ్. ఓకే అండి. సో, మీ కామెంట్ బాక్స్‌లో పెట్టండి ఈరోజు వీడియో గురించి మీకు ఎంత అర్థమైంది? అర్థమైందా? కాలేదా? పెట్టండి. అంతేకాదు మీరు కీన్‌గా అబ్జర్వ్ చేయండి రేపు మార్కెట్‌ని. మనం మనం డ్రా చేసిన కంక్లూజన్స్‌కి అనుగుణంగా జరుగుతున్నదా? లేదా? అనేది ఒక ఐడియా వస్తుంది. ఓకే. థాంక్ యూ వెరీ మచ్. ఐ హావ్ థరోలీ ఎంజాయ్డ్ టుడేస్ సెషన్. ఇట్లా నేను చాలా తక్కువ సందర్భాల్లో ఆహ్, చెప్తుంటాను. ఎక్కువ తీసుకుని ఎక్కువ తీసుకుని ఇంట్రెస్ట్ తీసుకొని చెప్తుంటాను తక్కువ సందర్భాలు. బట్ అట్లా ఇంట్రెస్ట్ తీసుకొని స్పెషల్‌గా చెప్పాలనిపించి చెప్పిన సందర్భాల్లో ఈరోజు ఒకటి. ఓకే. సో, ఆల్ ది బెస్ట్. గుడ్ నైట్. థాంక్ యూ. మీ కామెంట్ బాక్స్‌లో ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఇక్కడ పెట్టండి.